శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. ఆ మధ్య మిత్రులొకరు నాకు ఒక 108 ఆలయాలు అంటే గుంటూరు, కృష్ణా, ప్రస్తుతం పల్నాడు జిల్లాల్లో ఉన్న ఆలయాల వివరాలిచ్చి ఈ 108 ఆలయాలు జన్మ నక్షత్రం మనకున్న 27 జన్మ నక్షత్రాల్లో నక్షత్రానికి ఒక 4 పాదాలు చొప్పున ఈ 108 ఆలయాల లిస్ట్ ఇచ్చారు. కానీ అవి నిజం కాదు, జన్మ నక్షత్ర ఆలయాలు కాదు అని తెలిసినా కూడా ఇవన్నీ కూడా విశేష పురాతన చారిత్రక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాలుగా భావించి ఒక్కొక్క ఆలయానికి వెళ్తూ మీకు పరిచయం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో చూసిన ఆలయాలన్నీ కూడా చాలా పురాతనమైనవి, అన్నీ 1000 సంవత్సరాలకు పూర్వమే. ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం నేను మన గుంటూరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వెనిగండ్ల అనే ఒక గ్రామానికి వెళ్ళాను. ఇప్పుడు పక్కన అనటానికి సంబంధం లేదు, ఎందుకంటే దరిదాపుగా గుంటూరులోనే కలిసిపోయింది ఇది ఈ ఊరు కూడాను. చాలా చిన్న ఆలయం, కానీ విశేష చరిత్ర కలిగినటువంటి చరిత్ర కూడా పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇక్కడ వారు చెప్పేది మాత్రం ఈ ఆలయం సుమారు 600-700 సంవత్సరాలు బట్టి ఉంది. ప్రస్తుతం కనపడుతున్న ఆలయం మాత్రం 200 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా చెప్తారు. చాలా చిన్న ఆలయం, కొద్దిగా దీనావస్థలో ఉందనే చెప్పాలా, ఎందుకంటే ధ్వజస్తంభానికి ఎలాంటి తొడుగు లేదు. అదేవిధంగా విమాన గోపురం కూడా, ఆ పురాతన విమాన గోపురం, దాని మీద ఉన్న శిల్పాలు ఎవరు ఏమిటి, అది ఏ దేవుడు ఏ దేవత అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర కుడి పక్క తొండ ఉన్న వినాయకుడు కనపడతాడు. వెట్రి వినాయకుడు, భక్త సులభుడు, భక్తుల కోరికలు శీఘ్రంగా నెరవేర్చే వెట్రి వినాయకుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. పక్కనే శివలింగం ఉంటుంది. భక్తులు స్వయంగా ఈ లింగానికి అభిషేకం చేసుకునే సువర్ణ అవకాశం ఇక్కడ లభిస్తుంది. చెప్పాను కదా, విమాన గోపురం గమనిస్తే మనకి సహజంగా దక్షిణం వైపున దక్షిణామూర్తి ఉంటాడు శివాలయాల్లో, కానీ ఇక్కడ ఒక సిద్ధుడు కూర్చొని ఉంటాడు. ఆ పైన రావణ బ్రహ్మ దశకంఠుడు కదా, ఆయన 10 తలలు ఉంటాయి. ఆయన మీద పరమేశ్వరుడు కూర్చున్న విగ్రహం ఉంటుంది. ఇక మనం పడమర వైపు చూస్తే కనుక మనకి స్పష్టమైన రూపాలు ఏవి కనపడవు. అదేవిధంగా ఉత్తరం వైపును కూడా స్పష్టంగా ఏది కనపడదు. చాలా విగ్రహాలు కనపడతాయి, కానీ చిన్న చిన్న రూపాలు అవేవి కూడా స్పష్టంగా కనపడవు. ఒక దక్షిణం పక్క ఉన్నది మాత్రమే మనకు కొద్దిగా స్పష్టంగా కనపడుతుంది. చూడండి, దశకంఠుడి మీద పరమేశ్వరుడు కూర్చున్న భంగిమ. ఇక మిగతా 2 పక్కల పడమర ఉత్తరం వైపు విగ్రహాల్లో ఏ రకమైనటువంటి ఇది లేదు, మనం వాటిని గుర్తించలేం. ఏవో దేవతా విగ్రహాలను భావించాల్సిందే. ఈ విమాన గోపురాన్ని కూడా పునర్నిర్మించి రంగులతో చక్కగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా ఇత్తడి తొడుగు చేయించాల్సిన అవసరం కూడా ఇక్కడ కనపడుతుంది. ఒక వినాయకుడు మాత్రం కనపడతాడు చూడండి. సహజంగా విమాన గోపురం మీద త్రిమూర్తులు కనపడతారు. దక్షిణామూర్తి, ఒక పక్క లక్ష్మీ నరసింహుడు, ఒక పక్క విష్ణుమూర్తి కనపడతారు మనకి. కానీ ఇక్కడ ఆ రూపాలేం కనపడవు. ఒక పక్క ఇందాక చెప్పినట్టుగా రావణ బ్రహ్మ దశకంఠ వాహనం మీద పరమేశ్వరుడు కూర్చున్న ఒకటే కనపడుతుంది. ఈ విమాన మండపాన్ని, విమాన గోపురాన్ని కనుక మరమ్మతులు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకంటే అపూర్వమైన ఆలయం, చాలా పురాతన చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయం కింద చెప్పాలి. ఎందుకంటే చాలా చిన్న ఆలయం, కానీ ఏనాడు సుమారు 1000 సంవత్సరాల పూర్వమే జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి వాయువ్య భాగంలో శ్రీ ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు అని చెప్తాం కదా, ఆ పరమశివుని అవతారం కింద అక్కడ స్వామివారు కొలువై ఉంటారు. ఆయన పక్కనే మనకి ఇంకొక చిన్న ఉపాలయంలో సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయం నాగదోష పూజలకు చాలా ప్రసిద్ధిగా చెప్తారు. నాగదోష పూజలకి చాలా ప్రసిద్ధి. రాహుకేతుల పూజలు కూడా ఇక్కడ జరుగుతాయని చెప్తారు మనకి. ఇంకా సహజంగా అన్ని శివాలయాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక నవగ్రహ మండపం ఉంది. ఇది నూతన నిర్మాణం కిందే అనుకోవాలా. ఇంకా మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని ముఖమండపం దగ్గరికి వస్తే మనకి నందీశ్వరుడు కనపడతాడు. నందీశ్వరుడి విగ్రహం చూడంగానే మనకి అర్థమైపోతుంది ఈ ఆలయం చాలా పురాతనమైనది అని. ఎందుకంటే అంత పురాతనమైన నందీశ్వర లింగం నందీశ్వర విగ్రహం కనపడుతుంది మనకి ఇక్కడ. చూడండి ఎంత పురాతనమైనదో, చాలా పురాతనమైనటువంటి నంది విగ్రహం ఇక్కడ. ఆలయ చరిత్ర టూకీగా ఇచ్చారు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించినట్లుగాను అట్లా అవన్నీ ఉన్నాయి. 150 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్పి కూడా ఇక్కడ రాసి ఉంది. కానీ ఇదేది కూడా పూర్తి ప్రామాణికంగా చెప్పటం లేదు. కాకపోతే ఈ నందిని, ఆలయ విమాన గోపురాన్ని,
గర్భాలయంలో ఉన్నటువంటి లింగాన్ని చూస్తే మాత్రం ఈ ఆలయం 1000 సంవత్సరాల తక్కువ కాదు అన్న ఒక దృఢ అభిప్రాయానికి మనందరం రావచ్చు. ఇక్కడ గర్భాలయానికి వెలుపల ఒక పక్క వినాయకుడు, మరో పక్క కుమారస్వామి ఉంటారు. ఇక్కడ కూడా కుడిపక్క తొండ ఉన్న వెట్రి వినాయకుడే కొలువై ఉంటాడు. ఇవంతా చాళుక్యుల కాలంలో బహుశా నిర్మాణం జరిగి ఉండొచ్చని మనం భావించాం. ఎందుకంటే చాళుక్యులు, చోళులు సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు కాబట్టి వారి మీద, అంటే చాళుక్యుల మీద చోళుల ప్రభావం ఉండి ఉండొచ్చు. వారు ఇలా నిర్మించారని చెప్పి అనుకోవాలి మనం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇటుపక్క ఉంటారు. ఉత్తరం పక్కన, దక్షిణం పక్కన శ్రీ వినాయకుడు, వెట్రి వినాయకుడు ఉంటాడు. ఇక అర్ధమండపంలో దక్షిణాముఖంగా అమ్మవారు పార్వతీదేవి కొలువై ఉంటారు. ఇది నూతన ప్రతిష్ట. సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. అర్చక స్వామి వివరాలు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లీలా శక్తేశ్వర శర్మ. ఇది గురిగండ్ల గ్రామము, ఈశ్వర స్వామి వారి దేవస్థానము. ఇక్కడ పరమేశ్వరుడికి బ్రహ్మసూత్రం అనేది విశేషంగా ఎంతో కాలంగా పూజింపబడుతోంది. సుమారుగా ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేసి సుమారుగా మనకు తెలిసినంత వరకు 600 సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠ చేసి పూజించడం జరుగుతుంది. ఒక 150 నుంచి 200 సంవత్సరాల క్రితం నుండి దేవాలయం నిర్మించుకొని గ్రామస్తుల చేత స్వామివారికి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి ప్రతి ఏటా కూడా వైశాఖ పౌర్ణమి రోజున అత్యంత వైభవోపేతంగా శాంతి కళ్యాణ మహోత్సవము, గ్రామోత్సవము జరుగుతుంది. తదుపరి కార్తీక మాసము నెల రోజులు కూడా విశేషంగా అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రికి కానీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. పోతే ఇక్కడ నేను 12 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు కూడా స్వామివారు ఉమామహేశ్వర స్వామివారు అర్ధనారీశ్వర స్వరూపం. ఉమా మహేశ్వరుడు ఇద్దరూ కూడా ఒకే శివలింగంలో నిక్షిప్తమై ఉండి, స్వామివారి యొక్క శివలింగం అత్యంత శక్తివంతమైన శివలింగము. పూజ చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే త్వరితగతిన మనకి ఫలితం లభించేటువంటి ఆ పరమేశ్వరుడిని 2 సంవత్సరాలుగా పూజించడం నాకు ఎంతో గర్వకారణం. చాలా అద్భుతమైనటువంటి స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఆలయ వివరాలు తెలిసినంత వరకు చక్కగా వివరించినటువంటి శ్రీ ముక్తేశ్వర శర్మ గారికి కృతజ్ఞతలు. వీరి గురించి ఒక విషయం చెప్పాలా. వీరి స్వగ్రామం ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలు, నూతక్కి గ్రామంలో ఉన్న వీడియోల్లో నూతక్కి ఆలయాన్ని, శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయానికి వీరి వంశపారంపర్యంగా వీరి తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరు ఇక్కడికి వచ్చినారు. ఇక చూడండి గర్భాలయంలో ఉన్న ఉమామహేశ్వర స్వామివారి రూపాన్ని. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. గంగా పార్వతీ సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి అంటే గంగా పార్వతి ఇద్దరు ఉండంగా కూడా అయ్యవారిని ఉమామహేశ్వరుడు అని పిలుస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ లింగం అర్ధనారీశ్వర లింగం. శివుడే అర్ధనారీశ్వరుడు, లింగం కూడా అర్ధనారీశ్వర లింగం. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ శ్రీచక్రానికి నియమంగా కుంకుమార్చన జరుగుతుంది. ముఖ్యంగా మంగళవారాలు, శుక్రవారాలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ చేసుకుంటారని చెప్పి కూడా తెలిసింది. మహాశివరాత్రి, కార్తీక మాస పూజలు, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, ఇలా అన్ని హిందూ పర్వదినాలలో కూడా ఇక్కడ చక్కగా ఇంతకుముందు మనం వీడియో మొదట్లో చూసిన అలంకరణ, లింగానికి చేసిన అలంకరణ అంతా శ్రీ ముక్తేశ్వర శర్మ గారు చేసిందే. వారికి ఎంత అభినందించినా కూడా తక్కువే అనిపిస్తుంది. చూశారు కదా, అర్ధమండపం ముఖమండపానికి అనుకుని లోపల గర్భాలయం మీద చందన లేపనంతో స్వామివారు ఉంటారు. ఈ ఆలయం పక్కనే మనకి శ్రీధర్మశాస్త్ర వారి నూతనంగా నిర్మించిన ఆలయం ఉంది. దానికి కూడా శ్రీ ముక్తేశ్వర శర్మ గారే అర్చకత్వం వహిస్తున్నారు. అక్కడ చూస్తే గర్భాలయంలో స్వామివారు పంచలోహ విగ్రహ రూపంలో పదునెట్టాంబడి పైన ఉపస్థితులే శ్రీ ధర్మశాస్త్ర హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప కొలువై ఉంటారు. చక్కటి సుందర రూపంతో ఉంటారు. ఇంకా ఈ ఉమామహేశ్వర స్వామివారి లింగం మీద చూడండి, స్పష్టంగా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం కనపడుతుంది. ఏ 2 లింగాల మీద ఉన్న బ్రహ్మసూత్రం ఒక రకంగా ఉండదు. ఇక్కడ కూడా ఒక ప్రత్యేక విధానంలో తీర్చిదిద్దినటువంటి బ్రహ్మసూత్రం కనపడుతుంది ఇక్కడ. ఇక ఈ గ్రామంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఇంకొక పురాతన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి వారిది. దురదృష్టవశాత్తు ఆ ఆలయం ప్రస్తుతం మూసేస్తుంది. త్వరలో వెళ్ళి ఆ ఆలయాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ కామెంట్స్ పెట్టండి. ఇవన్నీ మాకు అదనపు శక్తిని ఇస్తాయి. ఇంకొకసారి చూడండి, ఇక్కడ స్వామివారి రూపాన్ని వివిధ పర్వదినాలలో శ్రీ ముక్తేశ్వర శర్మ గారు ఎంత అద్భుతంగా నయనానందకరంగా తీర్చిదిద్దారో లింగాన్ని చూడండి. పుష్పాలంకరణ చూస్తే అసలు అలా లింగాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఈ చిత్రాలన్నీ వారు తీసినవే, వారే మాకు అందజేశారు. వారి తీర్చిదిద్దినటువంటి లింగాన్ని చూస్తుంటే చాలా ఆనందం వేసి వారిని అడిగి తీసుకొని మనందరం చూడాలి అన్న కోరికతోటి ఈ వీడియోలో వాటిని జత చేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఒక్కదాన్ని మించిన ఒక అలంకరణ, రకరకాల అలంకరణ ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే వారి భక్తికి, వారి కళా హృదయానికి మెచ్చుకోవాలి, అభినందనలు తెలపాలి మనందరం కూడాను. ఎంత బాగున్నాయో చూడండి లింగాలు. అన్నాభిషేకం చేసిన సమయంలో ఒకటి, నాగుల చవితి నాడు ఒకటి, కార్తీక మాసంలో, అదేవిధంగా నవరాత్రుల్లో, ఇట్లా రకరకాల హిందూ పర్వదినాల్లో వివిధ రకాలుగా సుందరంగా పుష్పాలతో తీర్చిదిద్దినటువంటి శ్రీ ఉమామహేశ్వర లింగాన్ని చూస్తే జన్మధన్యం. నమశివాయ, 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 నమశివాయ.